ప్రముఖ యూట్యూబర్ అలాగే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన గీతూ రాయల్ వర్సెస్ టాప్ వ్యూస్ 2.20 ఛానల్ ఓనర్ అయిన ఆనంద్ మధ్య సాగుతున్నటువంటి సోషల్ మీడియా యుద్ధం ఇప్పుడు అది ఒక డిస్కషన్గా హాట్ టాపిక్గా మారింది. అంటే వీరిద్దరి మధ్య వివాదం కేవలం మాటలకే పరిమితం అవ్వకుండా పరస్పర ఆరోపణలు, ఆధారాలకు సంబంధించి ప్రూఫ్లు చూపించడం, ఛాలెంజ్లు విసురుకోవడం వరకు వెళ్ళింది. ముఖ్యంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి అనే అంశంతో ఈ గొడవ పెద్ద చర్చకి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఆనంద్ తన ఛానల్ ద్వారా గీతూ రాయల్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ఎక్స్పోజింగ్ సంబంధించిన అంశం ఈ వీడియోలకి ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచాయని చెప్పుకోవాలి. ఈ గొడవకి అసలు పునాది గీతూ రాయల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది అని ఇతను ఆరోపించాడు. దాని గురించి ఆనంద్ తన వీడియోస్లో గీతూ రాయల్ కేవలం డబ్బు కోసం సామాన్య ప్రజల్ని, ముఖ్యంగా తనని నమ్మి ఫాలో అయ్యే యువతని తప్పుడు మార్గాలను నడిపిస్తోంది అని తీవ్ర విమర్శలు చేశాడు. అతను అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం నిషేధించిన అనేక బెట్టింగ్ యాప్ల గురించి ఆమె ప్రచారం చేస్తూ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది అంటూ మొత్తం ప్రూఫ్స్ కూడా చూపించాడు అప్పట్లో పెట్టిన యాప్స్ గురించి. ఈ ఎక్స్పోజ్ వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్నెట్లో గీతూ రాయల్ మీద విమర్శలు చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. దీనికి ఆన్సర్గా గీతూ రాయల్ కూడా చాలా స్ట్రాంగ్గానే సమాధానం చెప్పి ప్రయత్నం చేసింది. తను ఎలాంటి అక్రమ ప్రమోషన్లు చేయట్లేదు అని, ఒకవేళ తను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నాను అనే ఒక సవాల్ కూడా విసిరింది. తను వ్యక్తిగతంగా కావాలని టార్గెట్ చేయడం ద్వారా ఆనంద్ తన ఛానల్కి వ్యూస్ పెంచుకోవాలని చూస్తున్నాడు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. తాను హెల్త్ బాగాలేని టైంలో, అనారోగ్యంతో ఉన్న టైంలో కూడా ఇలాంటి విమర్శలు చేయడం అతని సంస్కారానికే వదిలేస్తున్నానంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. అయితే ఆనంద్ మాత్రం తన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని, ఆమె చేసిన పాత వీడియోలు, పోస్టులు ఇవన్నీ స్క్రీన్ షాట్ల రూపంలో త్వరలో బయట పెడతానని బయట కూడా పెట్టేశాడు అతను ఆల్రెడీ. వివాదం ఎక్కడితో ఆకుండా బిగ్ బాస్ రివ్యూవర్ల మొత్తం మీద పాకింది. గీతూ రాయల్ చేసేటువంటి బిగ్ బాస్ రివ్యూలు నిష్పక్షపాతంగా ఉండవని, ఆమె కొంతమంది కంటెస్టెంట్లకు కావాలని డబ్బులు తీసుకుని మరీ వారికి అనుకూలంగా పిఆర్ లాగా పనిచేస్తోంది అని ఆనంద్ తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. మళ్ళీ సెకండ్ షాక్ ఇది. దానికి కూడా రిప్లై ఇస్తూ గీతూ ఏం చెప్పిందంటే, బిగ్ బాస్ గేమ్ గురించి అతనికి తెలియదు, కేవలం నెగిటివిటీని పెంపొందించడం వల్ల బతుకుతున్నాడు అంటూ కూడా గీతూ సమాధానం చెప్పింది స్ట్రాంగ్గా. సో ఒక వ్యక్తిగత జీవితం మీద ఇంకొకటి చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అసహ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాయని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా తాము చేసేది సరైనది అనేటువంటిది వాదించుకుంటూ తమ ఫాలోవర్ని రెండు వర్గాలుగా వెలుగొట్టారని చెప్పాలి. ఈ గొడవలో మరో ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్లు చేసేటువంటి తప్పుడు ప్రమోషన్ల వల్ల ప్రజలు నష్టపోతున్నారని గుర్తించిన కొందరు సామాజిక కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించే ఆలోచనలు కూడా ఉన్నట్టని ఈ గొడవ గురించి అని తెలుస్తుంది. పలువురు యూట్యూబర్ల మీద ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎఫ్ఐఆర్లు వరుసగా నమోదై ఉన్నాయి. గీతూ రాయల్ పేరు కూడా ఈ వివాదంలో పదే పదే వినిపిస్తూ ఉండడంతో అధికారులు ఆమె మీద దృష్టి పారించే పరిస్థితి ఉందని, ఇంకొక బిగ్ షాక్ ఆనంద్ త్వరలోనే ఇవ్వబోతున్నాడని, ఇంకొన్ని ప్రూఫ్స్ని బయటపెట్టే ఆలోచనలో అతను ఉన్నాడని డిస్కషన్లు నడుస్తున్నాయి.